హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనేం. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ వనేం. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేము కూడా బాగున్నాం అన్నమాట. అలాగే నేను బాగలేదు కూడా. నాకు ఏమైందండి, నాకు ఫీవర్ అండి. ఫీవరు హాస్పిటల్కి పోయి చూపించుకొని వచ్చాము. ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. గొంతు నొప్పి అయితే వచ్చేసింది. మార్నింగ్ నేను ఇంకైతే సైగలతో మాట్లాడారనమాట. ఈరోజు ఎలా చేశారండి సైగలు అని. ఇంకో విషయం అండి, చాలా రోజుల నుంచి ఇంటికి కటన్, ఇల్లు మార్చినప్పటి నుంచి కటన్లు కావాలని మోసిన్ అనేది, కాబట్టి ఇప్పుడు బయట పోయి కటన్స్ తీసుకొని వచ్చేద్దాం అన్నమాట. వచ్చేద్దామా? సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. పైసా డబ్బులు ఇవ్వండి, ఇంకా ఎంత ఇస్తారు? పేపర్ వద్దు. స్లిప్ ఇది, మెడికల్ స్లిప్ ఇది. ఈరోజు హాస్పిటల్ పోయి వచ్చినాము. అబ్బా ఎంత? 2500 అంతేనా? ఎక్కువ ఏం లేదా? మొత్తం 8 కటన్లు కావాలి ఇక్కడ. 5 పెద్దవి, 3 విండోస్వి. నేను విశాల్ మార్ట్లో చూశాను మంచి కటన్స్. అక్కడికి వెళ్ళి చూద్దాం ఫస్ట్, లేదంటే డిమార్ట్కి వెళ్దాం. సరేనా? సరే. అంతేనా? ఇంకేం లేదా? ఏం లేదు. 2000 5000 ఇవ్వడానికి నాకు 3 నెలలు టైం పట్టింది ఇంకే. అంటే ట్రావెలింగ్ ఖర్చు ఎక్కువ కదా మనకు. ఏ డబ్బులైనా ట్రావెలింగ్కే సరిపోతాయండి. అందుకనేసి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని కటన్స్ ఇంకా ఏమేమి తెస్తానో మీకు అందరికీ షేర్ చేసుకుంటాను. అలాగే మన మదనపల్లి రూపలేఖలు ఏవో మారబోతున్నాయంట. వెళ్తూ దారిలో అది కూడా చూద్దామా? చూద్దాం. ఏమేమి చూద్దాము? ఏముండదు, మేము చూపిస్తాం అన్నమాట, నేను చూసేది కాదు. బదావా అయితే పోదాం. రండి. అలాగే మా బుజ్జిముండకు కూడా కొంచెం ఏమన్నా రిపేర్ చేయాలి. దానికి కూడా కొద్దిగా డాక్టర్ దగ్గర చూపించుకోవాలా. ఎందుకంటే ఇంకా లాంగ్ జర్నీస్ మళ్ళీ స్టార్ట్ చేసేద్దాము అనుకుంటున్నాను. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది అనమాట ఈ మధ్య మొత్తము. ఇప్పుడైతే అలా కాదు, లాంగ్ జర్నీస్ చెయ్యాలి, ట్రావెలింగ్ మళ్ళీ చెయ్యాలి అనేసి డిసైడ్ అయిపోయాము. ఇంకా అలాగే దానికి ఆయిల్ సర్వీసింగ్ ఏమేమో చేస్తారంట. ఇంకా ఈయనైతే చూద్దాం ఏమేమి చేస్తారు. చూడండి ఎంత చిన్నగా ఉన్నారండి మీరు. ఏమండి, మన మదనపల్లి మార్కెట్ చూద్దామా ఒకసారి? టమాటా మార్కెట్ చూద్దామా? ఈ గేట్ వేసేస్తారే, ఆ పక్క నుంచి పోదాం. ఏమో పోత్బోల్ దగ్గరికి వెళ్ళబోతుందంట. మార్కెట్ పోత్బోల్ కాడికి పోతా ఉంది. పోత్బోల్ కాడికి పోతా ఉంది. పోత్బోల్ దగ్గర పెడతా ఉన్నారు మార్కెట్. పోత్బోల్ కాడ పెడతా ఉన్నారు. ఏమో పోత్బోల్ కాటికి పోతా ఉందంటే అక్కడ వరకు పోతా ఉందా అది. టమాటా మార్కెట్ అయితే ఇప్పుడు ఇంకా పెద్దగా అయితే కాబోతుంది అనమాట. చూడండి, నేను కూడా ఇంతవరకు చూడలేదు. మీ అందరి కోసం అయితే నేను చూసేస్తూ ఉన్నాను ఈరోజు. ఎప్పుడైనా వచ్చానండి ఇక్కడ నేను? లేదు కదా. ఇవంతా ఏమి? ఓహో, ఇట్లా షెడ్యూల్ వేసుకొని వేస్తారనమాట. సవాలు వేస్తారా ఇక్కడ? చూడండి, అయితే మదనపల్లి టమాటా మార్కెట్ అయితే చూడండి. మన మదనపల్లిలో ఫేమస్ ఏమంటారు కదా చాలామంది. సో ఫేమస్ అయితే మన టమాటా మార్కెటేనండి ఇక్కడైతే. అంతే కదండి? ఎక్కడెక్కడికో పోతుంది ఇక్కడ నుంచి సరుకు అయితే. ఇక్కడైతే లాస్ట్ టైం టమాటా రేట్లు వచ్చిన రేట్లకి అయితే మాడీలు కట్టేస్తారట. అందరూ కోట్లు సంపాదించేసారట. తెలుసా మీకు? నాకు తెలియదు, నువ్వు చెప్తా ఉంటే. 300 200 కేజీ పలికినాయి కదా అప్పుడైతే. ఇంకొకటి లాస్ట్ కూడా అయిపోయి రోడ్ల మీద కూడా వచ్చినారు కదా రైతులు. ఎవరో ఒకరో ఇద్దరు సంపాదించుకునే వాళ్ళు. రైతులు మాత్రం మామూలు రేట్లు ఇచ్చేస్తారు. మధ్యలో సంపాదించుకునే వాళ్ళే బాగా అయిపోతారనమాట. ఇక్కడ చూడండి అన్నిట్లేనా? చూస్తున్నారా? ఇక్కడైతే చూడండి హున్నూర్ సాబ్ గుట్ట ఇక్కడ నుంచే కనిపిస్తూ ఉంది. నేను దర్గా వీడియో కూడా పెట్టాను. ఇది ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. చూడండి, ఇన్ గేట్ అవుట్ గేట్ అయితే ఇక్కడ మనకు క్లోజ్లో ఉందండి. ఎక్కడికి? అవుట్ గేట్ అది ఇప్పుడు వచ్చినది. అవుట్ గేట్ అది. అవునా? ఇది ఇన్ అయితే క్లోజ్లో ఉంది. అందరూ మండీలో వర్క్ చేసి అయితే లేడీస్ అందరూ ఇంట్లోకి వెళ్తున్నారు. చూడండి ఇక్కడైతే చూడండి కాలువల పని అయితే చేస్తున్నారు. కొత్త కాలువలు కొడుతున్నారు. ఇంకోటి ఏమంటే ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ పెట్టబోతున్నారు అనేసి అంటున్నారు. సో ఎంతమందికి కన్ఫామ్గా తెలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి. అంతే కదండి? ఇది వచ్చేసి టీపు సుల్తాన్ గ్రౌండ్ అండి. ఇది ఎదురుగా మనకు ఇక్కడ ఎగ్జిబిషన్స్ అవన్నీ పెడతారు కదా. సో ఆ గ్రౌండే ఇది మనకు ఆపోజిట్లో. మామూలుగా ఇక్కడైతే ఇస్తమా అయితే జరుగుతూ ఉంటుంది మనకు సంవత్సరానికి ఒకసారి. ఈ గ్రౌండ్ అయితే ఇప్పుడైతే మనకు బెంగళూరు బస్ స్టాండ్కి అయితే మారబోతుందంట. ఇంకా ఈయన మాటల్లో చెప్పాలంటే బెంగళూరు బస్ స్టాండ్ అయితే ఇక్కడికి రాబోతుంది అనమాట. అంతే కదండి? సో వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. మదనపల్లి KFC అయితే చూడండి
ఎన్టీఆర్ సర్కిల్లో ఇది. ఇప్పుడు విశాల్ మార్ట్ దగ్గరలో అయితే ఉన్నాం మనము. విశాల్ మార్ట్లో వీడియో షూట్ చేయడానికి ఇవ్వరు, మీకు తెలుసా? ఏమే విశాల్ మార్ట్లో వీడియో షూట్ చేయనివ్వరు. అవునా? ఎట్లా ఆడ చూసుకొని వచ్చేద్దాం, బయట చూపించేద్దాం, అయిపోయి దొంగచాటుగా వీడియో తీసుకోవాలి ఇంక, అంతే కదా? ఓకే, అయితే వచ్చేసాం విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు భలే సీరియస్గా బండి తోలుతాడారు, ఏమట్లా? సీరియస్గా లేకపోతే మేము సీరియస్ అయిపోతాం. మేము సీరియస్ అయిపోతామా? మన మదనపల్లి ట్రాఫిక్ అయితే చాలా విపరీతంగా అయితే పెరిగిపోయిందండి. చూడండి ఇక్కడ చాలా పెద్ద సిటీ అయిపోయింది ఇప్పుడు మన మదనపల్లి అయితే. ఆల్మోస్ట్ డిస్టిక్ కూడా అయిపోయింది అనుకోండి ఇంకా. సో ఫైనల్గా విశాల్ మార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్దాము. ఇంకా వీడియో అయితే షూట్ ఉండదు ఇక్కడ, అంతే. మళ్ళీ విశాల్ మార్ట్లో దొంగచాటు వీడియో అయితే చూడండి, ఇలా ఉంటుందన్నమాట. కాలు చూపిస్తే తల చూపించలేం, తల చూపిస్తే కాలు చూపించలేం అనమాట. ఇంకా లిఫ్ట్లో అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము మేము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడైతే కర్టన్స్ అయితే చూసాము. కర్టన్స్ అయితే కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే నాకు నచ్చలేదు. కానీ ప్రైసెస్ అయితే చాలా పెట్టేశారు ఈసారి. ముందు నేను ఒక్కసారి వెళ్ళినప్పుడు 179, 216 అనేసి ఉండింది. ఇప్పుడు వచ్చేసి అవే కర్టన్స్ వచ్చేసి మనకు 329 పెట్టేశారు. నాకు నచ్చలేదు. అదే నాకు నచ్చింది ఒకే ఒక పదం, ఎక్కువ రేటు. నాకు నచ్చదు. ఇంకా మా ఆయన అయితే తీసుకో యాదో ఒకటి నీకు నచ్చిందంటే, నచ్చుతున్నాయి కానీ ప్రైజెస్ అయితే నాకు నచ్చలేదండి. ఎందుకంటే గుండంగలు చెప్పారు కదా, డబ్బులనే ఊరికే రావు. ఇంకా విశాల్ మార్ట్లో అయితే ఇలా తీసుకోవాలన్నమాట. దొంగచాటుగా వీడియో. షూస్కి అయితే మంచి ఆఫర్స్ పెట్టారు, బాగున్నాయి షూస్. ఇంకా నేను తీసుకుందాం అనుకున్నా కానీ నాకు అయితే కుదరలేదు. ఇంకా కర్టన్స్ పైన నా దృష్టి మొత్తము. ఈ కర్టన్స్ అయితే 4 ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి 179 అనేసి ఉంది. అంటే మీరు విండోస్ తీసుకోండి, లేదంటే డోర్ కర్టన్ అయినా తీసుకోండి, రెండు ఒకే రేటే పెట్టారనమాట. అలా ఎలా పెడతారండి? 5 feet 7 feet రెండు ఒకటే అవుతాయా? కాదు కదా. అది కూడా నాకు నచ్చలేదన్నమాట. అది కాక అది గ్రీన్ కలరు నచ్చలేదు, లైట్గా ఉంది. ఇంకా ఇవైతే నాకు గోల్డ్ కలర్లో నచ్చాయి. కానీ ఏమంటే రోజుకు ఒక్కసారైనా తీసేసేయాలి దాన్ని, వీడియోస్ కోసమే పెట్టుకోవాలి నేను. మన మదనపల్లి హుసేన్ సాగర్ అయితే చూడండి ఒకసారి. జెడ్పీ స్కూల్ కూడా చూసేసేయండి. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది, అంతే కదండి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నాకు మళ్ళీ గొంతు నొప్పి అయితే వచ్చేస్తుంది మళ్ళీ నాకు. అసలు మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంది. ఈరోజు మూగ సైకిల్తో అయితే గడిపేశాను ఈరోజు మొత్తం నేను. ఇంకా డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. విశాల్ మార్ట్లో అయితే ప్లాంట్ షాప్ అయిందనమాట, అంటే ఫ్లాప్ అయిపోయింది. మొన్న చూసినప్పుడు నేను బాగున్నాయి కర్టన్స్, ఈరోజు అయితే లేవు అక్కడ. ఏం చేసేది? ఇంకా డీమార్ట్లో చూసేసి ఒకసారి అక్కడ నచ్చితే తీసుకుంటా, లేదంటే మళ్ళీ విశాల్ మార్ట్కే వస్తా. ఇంకా మా ఆయన అయితే హుసేన్ సాగర్ పైన నుంచి అయితే తీసుకొని పోతున్నారు. డీమార్ట్కి అయితే అంతే. బస్సు ఆయన భయపడ్డాడు పాపం. మదనపల్లి హుసేన్ సాగర్. ఇంకా ఇక్కడ బోటింగ్ పెట్టేస్తే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. ఆకాశం నీళ్ళు మాట్లాడుకుంటున్నట్టు ఉన్నాయి కదా ఇక్కడ. ఏమండి మాట్లాడుకుంటున్నాయా? ఏం మాట్లాడుకుంటున్నాయి? ఏం మాట్లాడుతున్నాయి నీకే తెలియాలి. ఈ రోడ్డు కూడా వెళ్ళిపోయి వచ్చింది చూడండి ఒకసారి, గుంతలు పడినాయి. ఏదో అప్పుడు బాగా ఇక్కడ రోడ్ వేసినందుకు బాగా ఉపయోగించుకున్నారు, వాడుకున్నారు ఈ రోడ్డు అయితే. ఇప్పుడు చెడిపోతే ఏమన్నా వేస్తారా, లేదంటే అట్లే వాడుకుంటారా తెలియదు గుంతల్లోనే. ఇక్కడ చూడండి డామినోస్ అంట, V2 అంట. మదనపల్లి మొత్తం జగ 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 అని అంటా ఉంది మన మదనపల్లి అయితే. సూపర్గా ఉంది కదా ఇప్పుడు మన మదనపల్లి. ఇంకా స్టైల్ యూనియను ఇవన్నీ దాటుకొని మనమైతే డీమార్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ ఏరియాలో ఫస్ట్ డీమార్ట్ ఒక్కటే ఫేమస్ కదండి. డీమార్ట్ ఒక్కటే ఫేమస్ ఉంది. ఇప్పుడైతే ఏవేవో వచ్చేస్తున్నాయండి. ముందు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అంటారు దీన్ని, ఫ్యాక్టరీలు ఇండస్ట్రియల్ ఏరియా ఎస్టేట్. వచ్చేసాం డీమార్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా లోపలికి వెళ్తే మేడం నో కెమెరా, మేడం నో ఫోటో అంటారు ఇక్కడైతే. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇక్కడి నుంచే చూసుకోండి. లోపలికి అయితే గన్ను పెట్టుకొని ఉంటుంది ఆయన అయితే నాకు చెక్ చేయడానికి. ఇంకా లోపలికి అయితే వెళ్ళాను నేను. స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే చూడండి కాళ్ళ దగ్గర చూపిస్తున్నాను నేనైతే. ఎందుకంటే వాళ్ళైతే అక్కడ కాపలాగట్లు ఎక్కువగా ఉంటారు డీమార్ట్లో అయితే. విశాల్ మార్ట్లోనే అట్లా తొగ్గి చూడమా చందమా అన్నట్టు తొగ్గి చేసుకోవచ్చు. కానీ ఇక్కడైతే మనకు ఫిరంగిలు ఎక్కువగా ఉంటారనమాట. ఇక్కడ కూడా ఫైనల్గా కర్టన్స్ అయితే నచ్చినట్టు. ఏమి నా వల్ల కావడం లేదండి. నేను షాపింగ్లా గీపింగ్లా అప్పండి చిన్నగా షాపింగ్లే గీపింగ్ నా వల్ల కావడం లేదు. గొంతు నస్తా ఉంది మళ్ళీ నాకు. వీడియో చేస్తా ఉన్నారా? వీడియో చేస్తాను. అమ్మా
జ్వరం అని తెల్లారి పండుకొని ఉన్నింది, షాపింగ్ అంటానే లేచింది, ఆడికి పోతానే రావడం లేదంట, వచ్చేసింది. గొంతు మళ్ళీ నొస్తుంది, ఇవ్వడం లేదు నా వల్ల. నెక్స్ట్ వీడియో చేద్దాం. నాకు కొంచెం హెల్త్ బాగైతే కటన్స్ కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని నచ్చట్లేదు. కానీ రేట్స్ నాకు నచ్చినవి రేట్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినా నేను అయిపోయాను, దీంట్లో 600 అయిపోయాను. నాకు ఇది కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. నాకు ఇదైతే మిషన్కి, వేరేవైతే 400 అలా పడుతుంది, 300 పైనే. ఇదైతే నాకు 200 పడుతుంది ఇది దీంట్లో డీమార్ట్లో. ఇంకా ఇవి రెండు నేను వెళ్ళేదే డీమార్ట్కి దీనిల కోసం. ఆల్అవుట్ ఒకటి, ఇది బాస్మతి రైస్, ఇవే తెస్తాను నేను కదండి. ఆల్అవుట్ తెచ్చినావా ఇప్పుడు? చాలా ఏమి ఇక్కడ ఏం సిటీలు ఏం లేవు. ఎందుకు ఇది వాష్రూమ్లో పెట్టడానికి ఒకటి తెచ్చాను. మీరు ఇచ్చిన డబ్బులు అట్లే ఉన్నాయి కటన్స్కి. అవును, బెంగళూరుకి వెళ్తాం కదా, అప్పుడు చూద్దామా? సరే, అట్లే చేద్దాం. అందరూ అనుకున్నా ఏందబ్బా ఏడుస్తుంది అనేసి. నా వల్ల కావడం లేదు అసలు. నాకు తలదిండి వేసేసారంటే పనుకుంటే 3 రోజులు లేనేమో అట్లా అయిపోయింది నాకైతే ఈరోజు. ట్యాబ్లెట్ తెచ్చినాను మళ్ళీ ఒకటి గొంతు నొప్పికి. ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నంతసేపు నొప్పి తగ్గుతూ ఉంది, మళ్ళీ నొస్తుందేమో చూద్దాం. ఇదేదో అజాక్స్ 500 అంట ట్యాబ్లెట్. ఇంకా ఏమి అంతేనా? మీ వీడియో ఫ్లాప్ అయింది ఈరోజు. నేనేం చేసేది? ఓకేనండి, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ ఉన్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో ఇంకోసారి కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.